కూడా చక్కగా ధ్యానం చేసుకుందాం. యోహాను గారు రాసిన సువార్త, ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8 నుంచి 11. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంత కాలము నీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెబుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియ చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని లేదా ఈ క్రియల నిమిత్తమైనను ప్రార్థిద్దాం, శిరస్సు వంచుదాం, ముసుగు వేద్దాం, తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ఇప్పటి వరకు చక్కగా మొదటి ప్రార్థనలో, పాటలలో, ఆరాధనలో మరి బిడ్డలు ఇచ్చిన ఆయా సాక్ష్యాలలో మీరు ఎంతగానో తోడుగా ఉన్నారు. మరి అన్నింటినీ వింటున్నారు, అన్నింటినీ చూస్తున్నారు. దేవా, మీరు మాకు ప్రతిఫలం ఇవ్వకపోతే మాకు ఏ ద్వారా సహాయము అందదు తండ్రి. కాబట్టి నీ గుప్పుల్ని విప్పి ప్రతి జీవిని నువ్వు తృప్తిపరచుచున్నావు. అందును బట్టి నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన వాక్యమును చదవటానికి, అయా నాయన ధ్యానించుకోవడానికి నీ సన్నిధికి తోడుకుని వచ్చావు. మరి నీ విలువైన పవిత్రమైన మాటలను వింటుండగా మాలో ఇంకా అయా నాయన తండ్రి, నువ్వు ఏ విధముగా ఉండాలని కోరుకున్నావో ఆ విధమైన స్వభావం ఇంకా మాలోనికి నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా, మీరే మాతో ముఖాముఖిగా మాట్లాడండి. నీ మాట అయా నాయన ముడుకోనము వంటి దర్శనం ఇచ్చి ఉన్నావు దేవా. కాబట్టి ఇంకా మాలో డాగైనా, మధ్యన, ముడతైన, కలంకమైన ఏదున్నా నీ మాటల చేత వాటిని అన్నింటినీ పెళ్ళగింపబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మరింత దగ్గరగా నీకు అంటుకట్టబడే జీవితాలు నీ పిల్లలుగా మా అందరికి అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. చక్కగా పిల్లల దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి దేవుని వాక్యం లేకపోతే మనం అందరము ఏమైపోతామంటే ఏమా నశించిపోతాం. ఏమైపోతాం? బ్రతికున్నామని పేరు మాత్రం ఉంటుంది కానీ ఏమై ఉంటామట? పిల్లల మృతులమై ఉంటాం. ఎవరి వాక్యం లేకపోతే, దేవుని వాక్యము మనలో లేకపోతే మనం అందరం ఎవరమంట? మృతులమే. పేరు మాత్రం ఉంది కానీ మనం ఎవరమే? మృతులు. మృతులు ఏమీ చేయలేరు. ఏమైనా చేయగలరా? స్తుతించలేరు. అందుకే దావీదు అంటాడు, మన్ను నిన్ను స్తుతించునా? స్తుతించలేదు. అంటే దైవ వాక్యము మనలో లేకపోతే మనం దేవునితో సమానం అని అంటే మృతులతో సమానమే. మృతులు ఏమీ చెప్పలేరు, చేయలేరు, చేతకాని వారైపోతారు. ఆ విధముగా మనం ఉండకూడదని దేవుడు మనలను తన వాక్యము చేత మనల్ని ఏం చేశాడంట? సజీవులుగా ఇచ్చాడు. సజీవులంటే ఏమైనా చేయగలం, మాట్లాడగలం, ఏంటి వినగలం, చెప్పగలం, ఏదైనా చేయగలిగిన వారు ఎవరు? సజీవుడు. అందుకే మన ప్రభువు కూడా ఎవరు? సజీవుడు. అంటే ఏదైనా చేయగలిగే సమర్థుడు కాబట్టి ఆయన్ని సజీవుడు అని పిలుస్తున్నాం. అలాగే ప్రతి మనుషుడు కూడా సజీవుడుగా ఉండాలి అని అంటే మరి ఆ ప్రతి మనుషుడు ఏది వినాలి? దేవుని నోట వస్తున్న ప్రతి మాటని పిల్లల జాగ్రత్తగా మనం ఎప్పుడైతే వింటా ఉంటామో
అప్పుడు మనము కూడా ఏమవుతామనంటే సజీవుల లెక్కల్లోనే చేర్చబడుతూ ఉంటాం, లేకపోతే మృతుల యొక్క సంఖ్యలోనికి వెళ్ళిపోతాం. అది విపరీతముగా ఏం తెరిచి ఉందంట, ద్వారం అంటే నోరు తెరిచి ఉంది, అపరిమితముగా అందులోనికి ఏమైపోతున్నారంట, ఘోష చేయవారు, వర్షించేవారు, అతిశయించేవారు అందరూ కూడా ఎందులోకి వెళ్ళిపోతున్నారు, అందులోనికి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, జీవవాక్యాన్ని ఇంకా వింటున్నాం కాబట్టి అందులోనికి వెళ్ళకుండా మనల్ని లాగి జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనల్ని అందరినీ మూల స్తంభాలుగా ప్రియులారా నిలబెడుతున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న ఆ దినాలలో మరి ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నెన్నో వింతలు ఏంటి మరి మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వాక్య భాగమును ఆలోచన చేస్తే, మరి యేసుక్రీస్తు వారికి ఆ రోజుల్లో మరి అపోస్తలులుగా పిలువబడిన మరి శిష్యులు ఉన్నారు కాబట్టి ఈ శిష్యులందరూ కూడా ప్రియులారు ఎవరు, యూదులే. వీళ్ళందరూ ఎవరండి, వీళ్ళందరూ ఎవరమ్మా, యూదులు. యూదులు అనగా తండ్రి అయిన దేవునికి ఎవరు, భక్తులు అన్నమాట. ఎవరికి, ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరికి భక్తులు, యెహోవా దేవునికి భక్తులు. ఎవరికమ్మా, ఎందుకంటే వారికి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు ఏంటి, ఏమై ఉన్నాడు, నీకు తండ్రి అయి ఉన్నాడు, నీకు దేవుడై ఉన్నాడు, కలగజేసిన వాడు నీకు దేవుడు, నీకు తండ్రి. ఎందుకంటే వీళ్ళు బాగా గట్టిగా నమ్మే విశ్వాసం ఏమిటంటే, ఆయన మమ్ములను కలగజేశాడు, ఆయన మమ్ములను పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆయనే మాకు ఎవరు, దేవుడు, ఆయనే మాకు తండ్రి అని దృఢముగా నమ్మే భక్తులు అన్నమాట వారు. చాలా జాగ్రత్తగా విన్నారు. అయితే ఆ కోణంలోనే వీరందరూ కూడా ఏం చేస్తున్నారు, ముందుకి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ప్రియులారా అంటే ఇశ్రాయేలు అలాగే వెళ్తున్నారు. అయితే కొంతకాలానికి మొత్తం ఏమైపోయిందంటే భక్తి అనేది కనుమరుగైపోయింది. ఏమైపోయింది, మంచిదే, దేవుడు ఒక్కడనే వారికి ఉన్న విశ్వాసం మంచిదే, ఏంటి ఆయన తప్ప వేరే దేవుడు లేడన్న విధానం కూడా మంచిదే. అయితే అన్ని తెలిసిన తర్వాత వీరికి ఏమైపోయిందని అంటే పూర్తిగా ఆయన ఏం చేశారు, విడిచిపెట్టారు. అర్థమైందా, ఏమీ తెలియకుండా విడిచిపెట్టేస్తే ఒక రకంగా ఉండును, కానీ వీరందరికీ కూడా ఏం తెలుసు, ఆయనే మమ్మలను పుట్టించిన వాడని, ఆయనే మమ్మలను బ్రతికిస్తున్నవాడని, మమ్మల్ని అన్నిటికీ ఆయనే మూలము ఆధారం అని వీళ్ళకి బాగా తెలుసుండి దేవుడిని ఏం చేశారు, పూర్తిగా మర్చిపోయారు, వదిలేశారు అన్నమాట. ఎప్పుడైతే మొత్తానికి మీరు వదిలేశారో ప్రియులారా, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. ఏది మర్చిపోవడం వలన, దైవత్వాన్ని మర్చిపోయాడు. ఎవరు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారు, దైవత్వాన్ని పూర్తిగా వదిలేశారు. వదిలేసిన తర్వాత యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి వీళ్ళు ఏదైతే మర్చిపోయారో ప్రియులారా వాటంతటిని మరలా ఆయన ఏం చేశాడు, మరలా జ్ఞాపకం చేశాడు. దైవత్వాన్ని మీరు పూర్తిగా వదిలేశారు, దేవుని గుణ లక్షణాలన్నింటినీ పూర్తిగా వదిలేశారని ఎన్నో నీతి విధులను యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. అంటే ఇక తండ్రిని గురించిన విషయం ఒక్కటి కూడా మరుగు లేకుండా ప్రతి దానిని యేసు ప్రభు వారు ఏం చేశారని అంటే విశదీకరించి, అంటే తెలియపరిచేశాడు, మొత్తం అంతటిని తెలియపరిచేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు జాగ్రత్తగా విన్నారు, అత్తమాను ఎవరి గురించి సంబోధించేవాడు, ఆల్రెడీ ఎవరికి తెలుసు తండ్రి గురించి, ఇశ్రాయేలుకి, యూదులకి తెలుసు. ఎవరికి తెలుసండి, యూదులకి తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తారు, ఆ తండ్రి గురించే మాట్లాడతారు. అంటే ఇక్కడ ఒక విషయం మనకు అర్థం అవ్వాలి, ఏంటంటే వీళ్ళకి తెలిసింది తండ్రి గురించి
గురించి 100%లో 1% మాత్రమే. ఎంత తెలిసింది? 1% మాత్రమే తెలుసు. అంటే ఆయనలో 100% ఉంటే ఇశ్రాయేలుకి ఎంత తెలిసింది? ఆయన మమ్మల్ని పుట్టించాడని, ఆయన మమ్మల్ని పోషించాడని, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడని ఎంతే తెలుసు తప్ప ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క గొప్ప ఔన్నత్యము, ఆయన యొక్క గొప్ప ప్రేమతత్వము వీళ్ళకి పూర్తిగా తెలియలేదు. అయితే ఎవరు వచ్చి ఈ విషయాలన్నీ చెప్తున్నారు? ఎవరు వచ్చి చెప్తున్నారు? ఇప్పుడు మనం ఉన్నామండి, ఏంటి మన ఇద్దరం అలా ప్రయాణం రాస్తున్నప్పుడు మనకు కొంతే తెలిసింది, నీ కోసం కానీ నా కోసం కానీ. ఇప్పుడు ఇదే విషయాన్ని నీ గురించి ఆ వ్యక్తికి ఇంకొకడు వచ్చి ఇంకా గొప్పగా చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మీద ఇంకా మనకి ఏం పెరుగుతుంది? ఏంటి, నేను ఎంతగా ఆ వ్యక్తితో నడుస్తున్నా సరే నాకు ఎంత తెలిసింది? కొంచెమే తెలిసింది. ఇతడు ఇంకా ఆయన పుట్టుపూర్వకులన్నింటినీ చెప్తున్నప్పుడు ఇంకా ఆ వ్యక్తి మీద మనకి ఏం పెరుగుతుంది అంటే ఏమా ఆ గౌరవం పెరుగుతుంది. ఇంకా ఆయన మీద మనకి అంటే భయముతో కూడిన పదజాలాలు అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి తండ్రి గురించి తెలిసింది ఎంత అంటే కేవలము 1% మాత్రమే తెలుసు. ఎంత తెలిసిందండి? 1% తెలుసు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అర్థమా అని ఎవరు సంభాషణ ఎక్కువగా చేసేవాడు? ఆయన తండ్రి కూర్చుంటే తండ్రి, నుంచుంటే తండ్రి, మాట్లాడితే తండ్రి, పడుకుంటే తండ్రి. ఇంకా తండ్రి యొక్క ఔన్నత్యాన్ని ఎంతగానో ప్రియులారా ఆయన ఆకాశం అంత ఎత్తులో తండ్రిని ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, కొనియాడుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఏమనిపిస్తుంది? ఏంటి ఆ తండ్రిని ఎంతగా నువ్వు చెప్తున్నావు, ఆ తండ్రి కోసం నువ్వు ఎంతగా వర్ణిస్తున్నావు, ఇందుకు ఆ తండ్రి కోసం నీకేం తెలుసు? అంతే కదండి. ఆ తండ్రి కోసం నీకేం తెలుసు అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఎవరో కాదు నాయన, ఆయన నా సొంత తండ్రి అని. ఎవరు చెప్పారు? యేసు ప్రభువు వచ్చి. ఎవరంట ఆయన? నా సొంత తండ్రి అనగానే ఇప్పుడు వీళ్ళందరిలో కూడా ఏమొచ్చింది? ఏంటి? ఒక సందేహం వచ్చింది, ఒక డౌట్ వచ్చింది. అందుకే దేవుడు యేసు ప్రభువు ఏ మాట చెప్పినా ఎలా ఉంటుందని అంటే ప్రియులారా ఆలోచించవలసిందే ఉంటుంది అన్నమాట. అందరిలాంటి మాటలు ఆయన మాట్లాడు. ఇప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభువు వారు? తండ్రిని నా సొంత తండ్రి అని కుమారుడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా సొంత కుమారుడని ఆయన సంబోధిస్తాడు. చూసారు ఎలాగుంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రిని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆ గొప్పవాడి కోసం చెప్తా ఉన్నప్పుడు మనకు కూడా ఎలా అనిపిస్తుంది? మనకి కూడా ఆశ పుడుతుందా? ఏంటి, చాలా ఆశ పుట్టేస్తూ ఉంటది. ఇప్పుడు భక్తులందరికీ కూడా ఏం ఆశ పుడుతుంది? ఇప్పుడు అదే చెప్తున్నారు అనమాట. అప్పుడు ఫిలిప్పు ప్రభువా, చూసారా ఎప్పుడు ఈ ఆలోచన వచ్చింది ఫిలిప్పు కంటే? తండ్రి కోసం చెప్తున్నాడు, వర్ణించుకుంటున్నాడు. నా తండ్రి ఎంత గొప్పవాడు, నా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, నా తండ్రితో నేను జీవించిన తండ్రి దగ్గర నుంచే కదా వచ్చాడు. మరి ఆ తండ్రి కోసం చెప్పకుండా ఉండగలడా? ఉండలేడు. ప్రతిదీ ఎవరి కోసం చెప్పుకుంటాడు? ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు అనుకోండి, ఎవరి కోసం చెప్పుకుంటారు? అమ్మ కోసం, డాడీ కోసం చెప్తా ఉంటారు. ఎంత చక్కగా చెప్తాడో మా అమ్మ, ఏంటి మా నాన్న హీరో అని చక్కగా ఏం చేస్తారు పిల్లలు? వారి ముద్దు మాటలు, వారి చక్కటి క్రమశిక్షణ చూసేటప్పుడు బా మీ తల్లిదండ్రులు ఎంత గొప్పవారు ఏంటి అంటారా? అలాగే యేసు ప్రభు వారిని కూడా ఏమన్నారు? ఒక స్త్రీమూర్తి వచ్చి ఆయన బోధ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి అడుగుతారు, అయ్యా నువ్వు పుడిచిన ఏంటి నీ తల్లి ఎంత గొప్ప ధన్యురాలు అని ఒక స్త్రీ వచ్చి ఎవరిని అంటది? యేసు ప్రభు వారిని అంటారు. అంటే
నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదో అంటే దేన్ని బట్టి అన్నది? ఆయన నడిచిన నడవడికి, ఆయన మాట తీరు చాలా బాగున్నప్పుడు మనం ఎవరిని ప్రస్తావిస్తాం? తల్లిదండ్రులు ఏం చేస్తాం? ఎంత క్రమశిక్షణలో వీరిని పెంచారనేసి వెనకాతలు ఉన్న వారిని మనం ఏం చేస్తాం? ఆలోచిస్తాం అన్నమాట. అలాగే అప్పుడు యేసు ప్రభు వారిని కూడా ఆ స్త్రీ వచ్చి అంటదన్నమాట, అయ్యా నువ్వు పుడిచిన ఏంటి నీ తల్లి ఎంత ధన్యురాలో అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఏంటి అమ్మా నా మాట విన్నవారు ఆమె కంటే మరి గొప్పవారు ధన్యులు అని. సరే ఎవరి మాట వింటే? ఆయన మాట వింటే మనం కూడా ఆయన వంటి వారిగానే నడవగలం. ఇప్పుడు ఈ తండ్రి గురించి ఎంత గొప్పగా యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఈ పిలుపు గారికి ఏమనిపించింది? చూడాలి అని ఆశపడుతుంది. అంటే ఏదైనా వర్ణిస్తేనే దాని విలువ పెరుగుతుంది. అర్థమైందండి? ఇప్పుడు మనం బయటికి వెళ్తాం, ఏంటి ఒక చీర చూస్తాం, చూపిస్తాడు ఎవరు? అమ్ముకునేవాడు. దాన్ని ఏం చేస్తాడు? ఏ హీరోయిన్ కట్టుకున్నదని చెప్తాడు. మామూలుగా చెప్తే అర్థం కాదనేసి ఎవరెవరు కట్టుకున్నారంటారు? ఆనాటి హీరోయిన్లో ఆనాటి చెప్పేవారు, ఈనాటి ఉన్న వారికి ఆ రోజుల్లో అంటే చీరలు అంటే చాలా ఉండేది. జయప్రద లాంటి చీర కట్టేది అనగానే ఇంకా మామూలుగా ఉండేది కాదు. ఏంటి అంటే ఆ దాని గురించి ఎప్పుడైతే వారు వర్ణించడం మొదలు పెడతారో అది ఎంత చెత్తైనా ఎలా ఉంటది? వజ్రాల వల్లే కనబడుతుంది అన్నమాట. అర్థమవుతుందండి? అయితే ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎవరి కోసం వర్ణించుకుంటున్నాడు? ఎవరి కోసం? తండ్రి అంటే ఎవరండి? అన్నిటికీ ఎవరు? మూలం. అన్నిటికీ ఆధారం ఎవరు? తండ్రే. ఏదైనా ఎవరిలో నుంచి రావాలి? తండ్రి అంటే అర్థం ఏంటి? ఇంకా దాని పర్యాస్థానం స్థానం ఇంకొకటి లేదు. తండ్రి అంటే అక్కడితో ఆగిపోయిందని అర్థం. అంత గొప్ప తండ్రి గురించి కుమారుడు చూసారు ఎంత చక్కగా వర్ణించుకుంటున్నాడు. అంటే తండ్రి గొప్పతనం కనబడుతుంది, ఇక్కడ కుమారుడి యొక్క గొప్పతనం కూడా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మాటలన్నీ వింటున్న భక్తులకి ఏమో ఆశపడుతుంది? ఎంతగా కనపరుస్తున్నావే, నువ్వెంత మహిమపరుస్తున్నావే, నీ తండ్రి కోసం ఎంత వర్ణించుకుంటున్నావే, అయ్యా ఒక్కసారి ఎవరిని చూపించుకుంటున్నారు? నిజంగా చూడండి. అంటే ఆయన మాట ఎంత ఆకర్షిస్తుందో. ఒక తండ్రి గురించి చెప్పగలనే యూదులందరిలో కూడా ఏర్పడుతుంది, ఆ శిష్యుల అందరిలో ఆశ పుట్టేస్తుంది. మరి మనం కూడా ఎంతో వాక్యం వింటాం, ఆశ ఏమి పుడుతుందా అంటే ఏమి పుట్టదు. ఎక్కడ పడుతుందా? ఏమి పడదు. ఎప్పుడు మూసేద్దామనే పడుతుంది. మన ఆశ ఎలాంటిది అంటే ఎప్పుడు మూసేద్దాం, ఎప్పుడు వెళ్ళిపోదాం. ఆనాటి బతుల ఆశ ఏంటంటే నువ్వు తండ్రిని చూపించేంత వరకు ఎంత కాలమైనా పర్వాలేదు, ఎంత సమయమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం మాకు ఎవరు చూపించాలి? సరే ఎలాగా పీస్ పెట్టి కూర్చున్నారు మరి, మనకు కూడా ఎలాంటి ఆశ పుట్టాలి? మనకి తండ్రి కనబడతాడు. ఇప్పుడు కనబడతాడా? కనబడు. కానీ మరి మనకు కూడా ఎలాంటి ఆశ పుట్టాలి? ఏంటి? ఆయన గుణాతిశయం. ఎవరి? ఆయన గుణాతిశయములు ఇంకా తెలుసుకోవాలని ఆశ. దేవుడు చూసేంత నీకేమైనా నాకేమైనా వచ్చేస్తుందా? చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు, ఆయన చూసాం, ఏమొచ్చేస్తుంది మనకి? ఏమైనా వచ్చేస్తుందా? ఏమీ రాదు. కానీ ప్రతి మనుషుడు ఏమనుకుంటాడంటే నేను ఆయన చూసేయాలి, ఆయన చూస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణి చూసేయాలి. దేవుణ్ణి చూసేస్తే ఏమొస్తుంది? నీకేమైనా వస్తుందా? ఏమీ రాదు. అంటే వెళ్ళిన తర్వాత తెలుస్తుంది
దేవుడు చూస్తే ఏమొస్తుంది, దేవుడు చూడకపోతే మనకి ఏమొస్తుందో కిందకి వెళ్ళే కొలది మనకి చక్కగా అర్థమవుతా ఉంటుంది. ఇప్పుడు చూడండి, అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని, చూడండి, తండ్రిని మాకు మాకు అంటే నాకు ఒక్కడికే కాదు, నీ శిష్యులుగా పిలువబడుతున్నామే, అపోస్తలులుగా పిలువబడుతున్నామే, మా అందరికీ కూడా అనుపరచుమని ఫిలిప్పు గారు తెగించి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. ప్రియులారా, అప్పుడు ఆయన అంటున్నాడు ఏంటి ఏంటి ఏమంటున్నారు, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పాలి. ఏం చాలంట మాకు? చూస్తే చాలు, ఇక మా జీవితం ధన్యమైపోతుంది. ఉదాహరణకి మరి పాత నిబంధన కాలంలో ఎవరైనా చూసారా? ఏమా తండ్రి అయిన దేవుని ఎవరైనా చూసారా? ఎవరిని చూడలేదు. మోషే అంతటి వాడికే కనబడలేదు, ఇవ్వలేదు, చెప్పేశాడు, ఆయన నన్ను నీవు చూడలేవు. ఎవరిని ఎవరు చూడలేదు. కానీ ఇక్కడ భక్తులు ఏమంటున్నారు? ఏమంటున్నారు? చూడాలని అనిపిస్తుంది, మాకు చూపించి అంటున్నారు. మరి వీళ్ళకి తెలియదు, అయ్యి బాబా ఆయన కానీ చూస్తే మేము బ్రతకలేము, చచ్చిపోతాము ఏంటి. కానీ ఎవరు చూపిస్తే చూడగలరు? జాగ్రత్తగా వెళ్తున్నారు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళే డైరెక్టర్ గా చూసారు అనుకుందాం, బ్రతకగలరా? బ్రతకలేరు, చనిపోతారు. అయితే ఎవరి పర్మిషన్ అడిగి ప్రియులారా, అంటే ఎవరి ద్వారా చూడాలని ఆశపడుతుంది అంటే ఆయన ద్వారా మేము చూస్తే మాకంతే చాలు, అంతే చాలు అని ఆశతో ఎదురు చూస్తాం. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? అడక్కడక్క అడిగారు అనేసి చూపించేయాలా? ఏమ్మా చూపించేది కలిగి ధైర్యమైపోతుందా? అది చెప్తలేదు. చూడండి, ఇప్పుడు ఆ చూపించే విధానాన్ని ఎలా చెప్తున్నాడో ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంకా మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూపించమని అంటే ఈయన చూపించేది లేదు, ఏ విధములో వీరికి చూపించాలో చెప్తున్నాడు, ఏ విధముగా తండ్రిని చూడగలరో చెప్తున్నాడు. ఆశ గల ప్రాణాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మరి వీళ్ళకి ఏముంది? ఆశ ఉంది. మరి ఆశని ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి, అంతే కదా. మనకు తెలుసు కదా వాక్యం, ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు ఆయన? ఏమా ఇప్పుడు నీకు ఆశ ఉంది, నాకు ఆశ, అందరికి ఆశ ఉంది. ఎవరిని చూడాలని, ఎలా చూడగలుగుతామో ఇప్పుడు చెప్తున్నాడు. అదే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఆ మాటల్లో మనకు అందరికీ ఆయన ఇప్పుడు ఏంటి స్వరూపము మనకి చక్కగా కనబడతా ఉందా? ఎన్నో వచనం? 9వ వచనం. యేసు పిలుపు, చూడండి, నేను ఎంత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని. వీళ్ళకి అర్థం కాదు ఆ మాట. యేసు ప్రభు అని చెప్పగలనే వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. వీళ్ళేమి అడిగారు? తండ్రిని చూపించు ప్రభు అని వారు అడిగారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? 9వ వచనంలో చూడండి ఏమంటున్నాడు ఆయన? యేసు అంటే యేసు ఆయన వైపు తిరిగి చెప్తున్నాడు అన్నమాట. యేసు పిలుపు, నువ్వు అడిగేవే తండ్రిని చూపించమని ఒక విషయాన్ని నీకు చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా విను, నీకు అర్థమైపోతుంది, నీకు తెలియపరచబడిపోతుంది. మర్మం అన్నది ఏది దాగి ఉండదు. మరలా ఎవరి నోట? యేసు ప్రభుల వారి నోట వస్తుందని అంటే అది ఎలా ఉంటుంది? అక్షరార్థంగా, పరోక్షంగా ఉండదు, ఇంకా ప్రత్యక్షమైన మాటలే. అంటే ప్రత్యక్షంగా కనబడిపోతుంది అనమాట. ఎవరి మాటలు? క్రీస్తు ప్రభుల వారి మాటలో ఏది కనబడిపోతుంది? ఇప్పుడు ప్రత్యక్ష రూపమే. ఇంకొకటి ఎవడైనా చెప్పాడు అనుకోండి, కనబడుతుందా? కనబడదు. ఎందుకని? వక్రీకరణ చేస్తారు.
ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే అందులో ఎవరు కనబడతారు? అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఎందులో ఉన్నాడో చెప్తున్నాడు, తండ్రి ఎందులో ఉన్నాడో చూపిస్తున్నాడు. ఎవరికి? భక్తులకి. మరి వీళ్ళకి తెలియపరిస్తేనే రేపు పొద్దున్న వీరు కూడా ఎవరిని చూపించగలరు? తండ్రిని చూపించగలరు, కుమారుని చూపించగలరు, పరిశుద్ధాత్మని కూడా చూపించగలరు. అర్థమవుతుందండి. ముందు మనకు తెలిస్తేనే కదా ఎదటోడికి మనం చెప్పగలం. మనకు తెలియనప్పుడు ఎదటి వాడికి మనం ఏం చెప్పగలం? అందుకే ఇప్పుడు ఫిలిప్పుకి ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తా ఉంటే, యేసు ఫిలిప్పు నువ్వు ఎంత కాలము ఏంటి నేను ఎంత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా. చూడండి, నీవు నన్ను ఎరగవా అంటున్నాడు. ఇది ఏమని ఎరగాలి? ఏమని ఎరగాలి? ఎందుకు ఆ ప్రశ్న చూడండి ఎలా ఉందో. యేసు ప్రభు వారు పిలుపుతో ఏమంటున్నాడు? నేను ఎంత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా అనగాలి. ఇక్కడ డౌట్ వచ్చేస్తున్నాడు, సీనే తండ్రా. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ మాట? ఇప్పుడు ఆ మాట ఎలా ఉందో చూడండి, చక్కగా చదవండి. మరలా నేను చదువుతున్నాను ఏంటి చూడండి ఏమంటున్నాడు? నేను ఎంత కాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా అనగానే నేను పంపి సీనే తండ్రా అలా ఉంది అక్కడ మాటకి అర్థం. అప్పుడు పిలుపు కూడా అనుకుంటాడు, ఇదేంట్రా బాబు నేను ఇప్పుడు దాకా మాట్లాడుతుంది ఆ తండ్రితోనేనా అన్నట్టుగా. ఎరగవా అంటే ఎలా చూడడానికి అర్థం? ఇప్పుడు మీకు అర్థమైందంటే, ఇప్పుడు నేను సీఎం రండి మామూలుగా వచ్చేసాను అంటే సీఎం హోదాతో రాకుండా మామూలు హోదాగా వచ్చేసి జనరల్ గా మాట్లాడేస్తున్నాం. మీరు నాతోటి సోషల్ గా మాట్లాడేస్తారు, నేను మీతో సోషల్ గా మాట్లాడి నీకు సీఎం అని తెలియదు. అప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి వ్యక్తికి నేను ఎవరో నీకు తెలుసా అని అనగలను. అప్పుడు అదటివాడు ఏమనుకుంటాడు? ఇప్పుడు దాకా నాతో బాగానే మాట్లాడాడు కదా, నాతోటే కదా కంచంలో కూర్చో అదే భోజనం చేశాడు, మంచి తాగాడు, అన్ని తాగాడు, ఇప్పుడు నేను ఎవరో నీకు తెలియదు అంటాడంటే ఏంటి వెనకాల ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది అంటే అవునా? ఇప్పుడు పిలుపుతో కూడా ఏమంటున్నాడు ఆయన? నేను ఎంతకాలము నీతో ఉండగా నీవు నన్ను ప్రియులారు ఏమంటున్నాడు అంటే నన్ను ఎరగవా అని అంటూ ఇప్పుడు ఆయన అంటున్నాడు నన్ను అంటే అక్కడ ఆ మాటకి చూడండి, అక్కడ జాగ్రత్త వినండి. నాకు ఏమంటాడు? ఏమన్నాడు? నన్ను ఎరగవా అని అనేసి ఆగిపోలేదు, ప్రశ్నార్థకంగా ఉంచి ముందుకెళ్ళి ఇంకా మాట్లాడుతున్నాడు అన్నమాట. అది అప్పుడు ఎవరు చేస్తున్నాడు చూడండి, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు. మళ్ళీ ఇక్కడ ప్రశ్న చూసారా? ఆయనే ఏదైనా చెప్పగలడు, ఆయనే ప్రశ్న వేయగలడు, ప్రశ్నకు ఎందుకంటే మరి మీకు ఆలోచన రావాలి కదా. కంటిన్యూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఈయన ఏదో చెప్పేస్తున్నాడు అంతే కదా, ఈయన ఏదో చెప్పేస్తున్నాడు మేమేదో వినేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. అందుకే వారికి అర్థమయ్యే రీతిలో నొక్కి 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 చెప్తున్నాడు, నేను ఎంత కాలం నీ దగ్గర ఉన్నాను, నన్ను ఎలగవా అంటూ ఆగిపోకుండా మళ్ళీ ముందుకెళ్ళి అంటున్నాడు ఆయన. నన్ను చూచినవాడు అంటే నువ్వు ఎలా చూసావు? చూడటం అంటే మామూలుగా చూసేసారా? బాగా వినండి, మామూలుగా చూసారా? ఇప్పుడు యేసు ప్రభువుల వారు మనం వెంబడిస్తున్నాం, లోకములో చూసినట్టుగానే చూసి ఇక్కడికి వచ్చామా, లేకపోతే మన చూపులో ప్రత్యేకత వచ్చి చూసి ఇక్కడికి వచ్చామా? అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోవాలి, ఆటం కదా. ఇప్పుడు లోకంలో ఉన్న వారిలాగే మనం కూడా యేసు ప్రభు వారిని చూసి ఇక్కడికి వచ్చామా, లేకపోతే ఒక ప్రత్యేకంగా
ఆయనను చూసి ఇక్కడికి వచ్చామా? ఏం చూసాం ప్రత్యేకత? తప్పించాడనా? మరి ఏంటా ప్రత్యేకత? ఏంటి? లేదా మా అమ్మ నమ్ముకుంది నేను నమ్మేసుకున్నాను, మా అక్క నమ్ముకుంది నేను, ఇది ఇలాగ వచ్చామా? ఒక ప్రత్యేకత ఏం కనపడుతుంది మనకి? ఏమా ఏంటి ఆయన ప్రత్యేకత ఏం కనపడదు? ఏం తెలిసింది ఆయన ప్రత్యేకత మనకి ఇప్పుడు? ఏంటి? ఆయన వంటి వాడు, బాగా అర్థమవుతుందా? ఆయన వంటి వాడి అనంతమైన విశ్వంలో మరి ఒకడు లేడు. ఆయన వంటి ప్రేమమూర్తి, ఆయన వంటి త్యాగమూర్తి, ఆయన వంటి ధైర్యవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. కాబట్టి మనం ఎంత డేరుగా, ఎంత ధైర్యంగా ఏం చేసుకుంటున్నాం? ఆయన గురించి చెప్పుకుంటున్నాం, ఆయన కోసం ముందుకు వెళ్ళిపోతున్నాం. అంటే లోకం చూసిన ప్రత్యేకత, లోకం చూసిన విధానం ఏంటి? అందరిలో ఆయన ఒక్కడు అని ఎవరు చూస్తుంది? లోకం చూస్తుంది. అందుకే ఈయన యొక్కకి లోకము రాలేకపోతుంది. అర్థమవుతుందండి? మరి మనం ఎందుకు వచ్చాం? ఆయనలో ఎక్కడా చూడలేని ఒక ప్రత్యేకత చూసాం. ఏంటో ప్రత్యేకత అంటే ఆయన దగ్గరికి వస్తే మన పాపములన్నీ ఏపడుతున్నాయమ్మా? క్షమించబడుతున్నాయి. ఆయన మనకి ఏమిస్తున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఈ ప్రత్యేకతలన్నీ ఆయనలో మనకు కనబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మన విధానం వేరే. ఇప్పుడు పిలుపుతో కూడా అదే అంటున్నాడు, నువ్వు నన్ను చూసావు కదా అంటున్నాడు. ఎలా చూసాడు పిలుపు? మామూలుగా చూసాడా? మరి మామూలుగా చూస్తే చాలా మంది ఉండాలి. ఎవరితో? యేసుప్రభుల వారు. కానీ ఎంతమంది ఉన్నారు చూద్దాం ఒకసారి. అదే యోహాను సువార్తలోని మరి యేసుప్రభు వారిని అంతకుముందు ఎంతో మంది వెంబడించారు. అయితే అంతమందిలో ఎవరు కనబడతలేదు. ఉదాహరణకి మనకి యోహాను సువార్త ఏంటి 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక బయలును, లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండి. అంటే ఇక్కడ యేసు ప్రభువు ఏ పంచారు? ఆహారాన్ని ప్రజలందరికీ ఇచ్చారు. అక్కడ ఒక సంఖ్య చెప్పాడు. ఏంటా సంఖ్య అంటే ఎవరి సంఖ్య? కేవలం పురుషుల యొక్క సంఖ్య మాత్రమే ఎంత ఉందంట? 5,000 మంది. ఏంటి? ఎక్కువగా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే వీళ్ళ ఎక్కువగా ఇశ్రాయేలులో పురుషుల సంఖ్య దేవుడిని ఎక్కువగా ఆరాధించినట్టుగా, దేవుడి దగ్గరికి వెళ్ళినట్టుగా, దేవుడి యందు భయభక్తులు కలవారిగా కనబడుతూ ఉంటారు. ఎందుకనంటే మరి ఆడవారికి ఎక్కువగా ఉంటాయి కదా. ఏంటి అంటే కొన్ని ఆచారాల వల్ల వారు ఏం చేయలేకపోయేవారు. మరి పురుషులకి ఏముండవు కదా. ఎందుకంటే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఈ స్త్రీలకు ఏమాత్రం కూడా ఏముండకూడదు అంటే ఒక డాగు, ఒక మచ్చ, ఏంటి ఏ విధమైన మలినాలు ఏమి ఉండకూడదు. కాబట్టి స్త్రీ సంఖ్య ఏముండేదనంటే కొంచెం అంటే ఉండేవారు, కానీ వారి కోసం ఎక్కువగా రాయబడడం మనం చూడడం అన్నమాట. కానీ ఎక్కువగా ఎవరి సంఖ్యను చూస్తూ ఉంటాం? పురుషుల సంఖ్యనే చూస్తూ ఉంటాం ఇశ్రాయేలు ప్రజలు. ఓకే, అంతేగాని స్త్రీలు లేరని అర్థం కాదు, కానీ స్త్రీలు కూడా ఉండేవారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడనంటే ఇంచుమించు 5,000 మంది ఎవరున్నారంట? పురుషులు కూర్చున్నారు. కొన్ని స్త్రీలకు సంఖ్య కూడా లెక్కేసుకుంటే ఒక ఆలయ కూడా ఇంచుమించు ఒక 4,000 వేసుకోండి, లేకపోతే సమానంగా 5,000 వేసుకోండి. ఏంటి మొత్తం 10,000 మంది కూర్చుంది. ఇంకా పిల్లలు అయ్యేంత కాబట్టి ఇంకా 3 మంది వచ్చేస్తారు. ఓకే, అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఆహారం తినేటప్పుడు ఎంతమంది ఉన్నారు? మరి వీళ్ళందరూ యేసుప్రభువు తెలుసా తెలీదా? ఏమ్మా తెలుసా తెలియదా? యేసుప్రభువు అంటే తెలుసు, బాగా తెలుసు. అంటే లోతుగా
తెలియదు. ఎంత మాత్రం తెలుసు? ఇందాక మనం చదివాం కదా, యేసు ప్రభు వారి దగ్గరికి రావాలంటే ముందు వారికి ఏం చేయాలి? సూచక క్రియలు మహత్కార్యాలు చేయకపోతే రారు. ఈ గ్రూప్ ఏంటి? వీళ్ళకి సూచక క్రియలు అక్కర్లేదు, మహత్కార్యాలు అక్కర్లేదు. ఆహారం దొరికితే కొన్ని గ్రూపులు ఉంటాయి, మీకు తెలుసు కదా సమాజంలో. ఒకటి డబ్బులు ఎత్తానంటేనే వెళ్తాడు, ఆహారం పెడతానంటే వెళ్తాడు. మీకు తెలుసు కదా, ఈ సైకిల్ మాకు బాగా తెలుసు, ఎందుకంటే మేము వెళ్తూ ఉంటాం కాబట్టి. అందుకే మాకు కొన్ని ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ఏంటి? ఒకడికి డబ్బులు ఎత్తానంటే వస్తాడు, ఒక్కొక్కడికి ఏ వస్తువులు ఎత్తానంటేనే వెళ్తాడు, ఒక్కొక్కడు ఏమెడతానంటే వెళ్తాడు, ఆహారం పెడతానంటేనే. ఇలాగా చాలా మంది అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దాని మీద ప్రీతి అనేది ఉంటుంది కదా. ఇందాక మనం ఏం చేద్దాం? ఆయన ఎందుకు రావాలంటే ఏం జరగాలి? వాళ్ళకి సూచక్రియ జరిగితేనే కదా రాడు, ఒకడు మహత్కార్యం జరిగితేనే కదా రాడు. ఈ గ్రూప్ ఏంటి? భోజనాలు గ్రూప్. అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు వారి గురించి అనేది మనం ఆలోచిస్తే అదే 6వ అధ్యాయము 26వ వచనం. ఏంటి? 26వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. యేసు ప్రభు వారు ఆ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాడు. యేసు, మీరు సూచనలను చూచటం వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెంబడించుచున్నారని. అంటే గ్రూపులు ఎలా ఉన్నాయి చూసారా? అక్కడ ఒక గ్రూపు, ఇక్కడ ఒక గ్రూప్. గ్రూపులు ఎక్కువగా అడుగుతాం. మనం ఎలాంటి వాళ్ళు అంటే ఏం పెడతాం? ఎక్కువ గ్రూపులే పెడతాం, భక్తి ఉండదు. గ్రూపులు అంటే పరిగెడతాం. ఏమా ఈరోజు ఈ సమాజంలో ఎన్ని గ్రూపులు వచ్చేసాయో, పేరు చదవలేకపోతున్నాం, అలసిపోతున్నాం, అన్ని గ్రూపులు ఉన్నాయి. ఏంటి? అయితే ఇక్కడ యేసు ప్రభు వారు మాత్రం చెప్తున్నాడు ఏంటంటే, మీరు సూచనలను చూచటం వలన కాదు. చూసారా? అక్కడే అన్నాడు, అంటే మనుషుల నాడిని బట్టి మాట్లాడతాడు ఆయన. మనిషి యొక్క, ఎందుకంటే ఆయన అందరికీ అంటే అందరి హృదయాలు ఎరిగినవాడు ఆయన. చూసారా? ఇక్కడ వీళ్ళు దేవుడు యేసు ప్రభు వారిని ఎందుకు వెంబడిస్తున్నారంటే, సూచనలకు మాకొద్దు, మాకు అలాంటి నువ్వు చెప్పొద్దు, నువ్వు చూపించద్దు, మాకు మాత్రం ఏది నిండాలి? కడుపు నిండితే చాలు. నువ్వు ఎక్కడికి వచ్చామన్నా వచ్చాను, సముద్రంలోకి వచ్చామన్నా వచ్చాను, మాకు ఏది నిండాలి? కడుపు నిండితే చాలు. చూసారా? ఎవరు అంటున్నారన్నమాట? యేసు ప్రభు వారే స్వయంగా వారి ముఖం మీదే చెప్తున్నాడు. మీరు సూచనలను చూచడం వల్ల కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్లనే. ఈ దగ్గర కొంత ఏమవుతాయంట? రొట్టెలు, అంటే మంచి మాంసాహారం పెడతాడు. పెడతాడు అంటే కాయగూర అయితే నచ్చదు కదా, మరి ఏముండాలి? ముక్క వస్తుంది. ఈ దగ్గర కొంత ఏమవుతుంది? మంచి ముక్కలు పెడతాడు, మళ్ళీ ఫ్రెష్ గా ఉంటాయి. ఫ్రెష్ గా కాదు, మళ్ళీ దాన్ని ఎలా ఉంటా? సంతృప్తి ఏంటి కావాల్సండి. అంటే మొక్కలు చూసి వడ్డించేది ఉండదండి ఈ దగ్గర. రే ఏంట్రా తినేయండి. సరే, వీళ్ళకి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే మాకు ఏది నిండిపోద్ది? పొట్ట నిండిపోద్ది. రే మనకి ఎక్కడంత ఫ్రెష్ ఆహారం, నాన్ వెజ్ దొరకదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అనగానే శుభ్రంగా పడుతుంది. ఇది ఎన్నో బ్యాచ్? 2వ బ్యాచ్. ఇంకొక బ్యాచ్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి? అప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాడు కదా. మాట్లాడిన తర్వాత చూడండి, వీళ్ళందరూ కూడా ఎవరంటే ఇంచుమించు శిష్యులే. వీళ్ళందరూ కూడా ఎవరు? ఏ శిష్యులు? భోజనం ఎదిగే శిష్యులు, సూచక్రియలు ఎదిగే శిష్యులు. శిష్యుల సంఖ్య చాలా ఉంటుంది బైబిల్లో. ఏంటి? ఇప్పుడు చూడండి 60వ వచనం, 6:60. చూడండి, ఎవరు దాంట్లో అన్నాడు కదా, 5,000 మంది పురుషులు అన్నాడు కదా. ఇప్పుడు అదే సంఖ్య. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుని యేసు చాలు. ఇప్పుడు 66 చదువు.
ఉండండి ఒకసారి మరలా 60 వచనం చదువుతాను. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడేది. ఏంటి అంటే మనం 60వ వచనం నుండి 66వ వచనం రెండు కలిపి చదివితే ఏమవుతుంది? అర్థమవుతుంది. ఆయన చెప్పిన మాట ఎలా ఉందంట? మనం పుట్టేటప్పుడు అన్నారు ఆ మాట, ఎప్పుడు పీకలు తగ్గేటతున్నాం, తినలేకపోతున్నాం, పట్టులు పట్టేసి నడవలేకపోతున్నాం అని అన్నారా? అప్పుడు అనలేదు ఆ మాట. ఎప్పుడు అంటున్నారు? 60 వచ్చిన దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఏమంటున్నారట? ఇది కఠినమైన మాట. ఎవరు? శిష్యులు అంటున్నారు. సరే ఎలా ఉంటుంది అంటే దేవుడి మాటలు మనకి ఎలా ఉండాలి? ఏమ్మా మెత్తగా ఉండాలి, అడగకూడదు, కొట్టకూడదు. ఏంటి ఎలా ఉండాలంట? మెత్తని కక్కలాగా వెళ్ళిపోతా ఉండాలి. దుమ్ములు రాకూడదు. దుమ్ములు వచ్చేయంటే అడుగుతాం మళ్ళీ, ఇదే ప్రభావ దుమ్ములు వేసావు, పళ్ళేవు కదా, ముసలిదాన్ని కదా, నవ్వలే చూసారా ఏంటి అంటాము. మంచి తింటున్నావా అదే, ఏది తింటున్నావా అదే. ఎవరితో? మనతో. మరి మహానుభావుడు ఎలా పడ్డాడో కానీ 33.5 సంవత్సరాలు. అందుకే ఆయన అంటాడు, ఏంటి ఎన్ని మార్లు నీకు చెప్పినాను అని. ఏంటి మీలో విశ్వాసం లేని మూర్ఖులారా, విశ్వాసం లేని ఈ ధర్మ వారులారా ఎన్నో రకాలుగా ఆయన ఖండిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. చూసారా? తిట్టినప్పుడు ఎవడు అనలేదు ఆ మాట. జీవవాక్యాన్ని చెప్తున్నప్పుడు మాత్రం ఏమంటున్నారు? ఇది కఠినము, ఇలాగైతే ఎలాగ ప్రభువా చూసి మాట్లాడు, నా హోదా ఏంటి అని అంటున్నారండి. ఎవరిని? యేసు ప్రభు వారిని. సరే ఎలాగైపోయారు? వాడు వాదన చూసి మాట్లాడాలి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత వాదాలు ఉంటాయా? చిన్నోడని ఉంటుందా, పెద్దోడని ఉంటుందా, వాడి బిషప్ అని ఉంటుందా, రేవరని ఉంటుంది, ఏమడగా నథింగ్. అందరికీ ఒకటే వాక్యం, నువ్వు ఎట్లా రక్షించబడతావు, వినకపోతే పోతావు. అంతేనా? వాళ్ళకి ఒక సపరేట్, వీళ్ళకి ఒక సపరేట్ బోధలు ఉండవు. కానీ ఈరోజు బోధలు ఎలా చేస్తున్నారు? ఆ అమ్మకి ఎలా చెబితే డబ్బులు బాగెత్తది, ఈ అమ్మకి ఎలా చెబితే ఇంటికి పిలిచి భోజనం పెడుతుంది, ఈ అమ్మకి ఎలా చెబితే నాకు ఏంటి నెల నెల అయిపోతుందని ఏం చేస్తున్నారు? ఈ విధమైన మ్యాజిక్లు చేస్తూ పిల్లలు ఏం చేస్తున్నారంటే బోధలో చేయడం మొదలు. అందుకే ఎవరి కోసం తెలుస్తలేదు? తండ్రి తెలుస్తలేదు, కుమారుడు తెలుస్తలేదు, పరిశుద్ధాత్ముడు తెలుస్తలేదు. ఇప్పుడు లోకానికి తెలిసిందంటే ఎవరి కోసం? ఏ కోసం తెలుసు? లోకానికి తెలిసింది ఎవరు? తెలియవలసింది ఎవరి కోసం? దేవుడి కోసం తెలియాలి. కానీ దేవుడి కోసం చెప్తలేదు ఎవడను. వీళ్ళు వాదాలే పెరిగిపోతున్నాయి, వీళ్ళు కొట్లాటలే పెరిగిపోతున్నాయి, వీళ్ళు తన్నుకోవడమే కనబడుతుంది తప్ప దైవ లక్షణం అనేది చూపించలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు బాగా ఏమయ్యారు? తిండి మరిగినవా. తిండి బాగా మరిగిన వాడికి జీవవాక్యంతో పని ఉంటుందో చెప్పండి? ఆకలి వేసిన వాడికి తెలుస్తుంది ఎవరు కావాలని. దేవుడు కావాలి. కడుపు నిండిన వాడికి దేవుడితో పని ఏమైనా ఉందా? ఏమీ లేదు. తన్నుకోవడం కావాలి, గుద్దుకోవడం కావాలి, అరుచుకోవడం కావాలి. తిన్నది అరగాలంటే ఏం చేయాలి? అనవాలి కదా. ఈరోజు సమాజం ఎలా నేర్చుకుంటుంది భక్తి. అందుకే దేవుడు అంటున్నాడు, పిల్లరా అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఏం చేశారంట? వెనక తీసి చూసారా? ఏం చెప్పినందుకు? నిజం చెప్పినందుకు. ఏం చెప్పినందుకు? సత్యము చెప్పినందుకు ఇంకేమి ఎప్పటించడం మానేశారు. ఎప్పుడైతే బాగానే పెడుతున్నాడు కానీ శుభ్రంగా తగ్గేస్తున్నాడు రా బాబు, నేను వెళ్ళలేను ఏం చేశారంటే వీళ్ళు వెనక్కి పోయారు. అప్పుడు చూడండి, మరి ఇంకా కొంతమంది ఉండిపోయారు కదా. ఎవరు? మరి ఇందాక అన్నాడు కదా పిలుపు గారు, నాకు తండ్రిని కనపరచుము అని అడుగుతున్నాడు కదా. ఆశ ఉంది కదా. ఆ ఆశ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి బాబు ఎందుకు ఆల్రెడీ ఎంతమంది వెళ్ళిపోయారు? అనేకులు. అంటే 5,000 కంటే, ఎందుకంటే 5,000 సంఖ్య పెట్టాడు కాబట్టి దానికంటే ఎక్కువ మంది ఏమైపోయారంట? ఎన్నిసార్లు వెళ్ళిపోయారు? ఒకసారి వెళ్ళిపోయారా? అప్పుడప్పుడు వెళ్ళిపోయారా? ఒక్కసారే వెళ్ళిపోయారు.
ఆనాడు శానా దెయ్యంలో ఉన్న దెయ్యాలకి ఒకసారి ఎలాగైతే పోయాయో వీళ్ళు కూడా ఏం చేశారు, ఒకసారి పోయారు. చూడండి ఎంత విచిత్రం. మరి బాబు తిట్టేటాడు, ఫోన్లో కొడతా కొట్టాడు. ఒకసారి అయితే ఇశ్రాయేలు అలాంటి బుద్ధి వచ్చింది. ఎలాంటి బుద్ధి వచ్చింది చూద్దాం ఒకసారి. ఇశ్రాయేలు ఒకసారి అలాంటి బుద్ధి వస్తుంది. హోషేయ గ్రంథములో ఇలాంటి బుద్ధి ఒకసారి వాళ్ళకి వస్తుంది. చిత్తం కూడా అంటారు ఒకసారి, ఎవరు దేవుడు కాదు శత్రువు. ఎవడ శత్రువు శుభ్రంగా బాధిస్తాడండి, మామూలుగా కొట్టరు అనమాట. చిత్తం కూడా అంటారు ఏమో శత్రువు దగ్గరికి. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా చక్కగా పిల్లల్ని ఏం చేస్తారు, ఏమో ఎలా చేస్తారు, చాలా చక్కగా చూస్తూ ఉంటారు, ఒక దెబ్బ పడరు. కానీ ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, శుభ్రంగా బాధేస్తూ ఉంటారు. బాధేస్తాడా? అప్పుడు ఎవరికి ఏమవుతారు, మీకు అర్థమైందా? ఇట్లా అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఒక దెబ్బ పడినాము, ఎందుకు పడుతున్నావు అని ఏం చేస్తాం, ఒకరికొకరు గసిరుకొని బిడ్డ మీద చేయకుండా ఇద్దరు చూసుకుంటాం. ఇల్లు దాటిన తర్వాత ఇంటికి వెళ్తారు కదా, అప్పుడు ఏం చేస్తారు, శుభ్రంగా ఉతికేస్తూ ఉంటారు. ఉతికేస్తున్నప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తుంది అనమాట. ఎవరు, అమ్మ బాబు జ్ఞాపకం వస్తారు. ఆనాడు అమ్మ ఒక దెబ్బ వేయలేదు, నాన్న ఒక దెబ్బ వేయలేదు, ఎంత గారాబో పెరిగాను అని ఎప్పుడు జ్ఞాపకం వస్తుందమ్మా, పండుతున్నప్పుడే జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు చూడండి ఇశ్రాయేలు ఎలాంటి జ్ఞాపకం వచ్చిందో. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు ఒకసారి తిరుగుమాము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాం. నీవు అంగీకరించదగినవని అవే మాకున్నవి. అశ్షూరు చేత రక్షణ పొందగోరు. చాలు. ఏంటి ఇప్పుడు చూసారు వీళ్ళు ఏమంటున్నారు, ఏంటి ఇందులోనే 6వ అధ్యాయాన్ని కూడా ఒకసారి ఏంటి, మామూలను పండిన ఆయన చిత్తమే ఎక్కడున్నమాట. 6 హోషేయ గ్రంథము చూడండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసి ఆయనే మనలను స్వస్థపరచు. ఆయన మనలను కొట్టిను, ఆయనే మనలను బాగుచే. 2 దినములైన తర్వాత ఆయన మరలా బ్రతికించు. చాలు. చూసారా ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది. ఏమా చూసారా, ఎక్కడ తంతున్నాడు కాబట్టి ఎవరు జ్ఞాపకం అవుతారు, అమ్మా నాన్న జ్ఞాపకం అవుతారు, వస్తారా? అలాగే ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎవరు జ్ఞాపకం వచ్చారు, శత్రువు ఏం చేశాడు, చిత్తం కొడేశాడు, ఎముకలు సహితము పిండేశాడు అనమాట. అప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారు, తండ్రి జ్ఞాపకం వస్తుంది. అది తండ్రి ప్రేమ అంటే గొప్ప ప్రేమ, అది మనకు అర్థం కావడం లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మనం ఏం చేస్తున్నాం, తిరుగుతున్నాం, పిల్లలు అటు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం, అటు వెళ్తున్నాం. ఎందుకు అలాగా? దానివల్ల ఇంకేం ఉపయోగం ఉందా చెప్పు. చివరికి ఎక్కడికి రావాలి, మళ్ళీ ఎక్కడికి రావాలి. నువ్వు ఎన్ని తిరిగినా, నువ్వు ఏంటి దిగినా ఎక్కినా చివరికి ఎక్కడికి రావాలంటే ఈయన అందుకే రావాలి. చూసారు ఇప్పుడు. అందుకే యేసుప్రభువు దేవుడు ముందే చెప్పాడు, తండ్రి అయిన దేవుడు, నాన్న ఎక్కడికి వెళ్ళకండి, నా చెంతనే ఉండండి, నేను కోడి పిల్లల్లో మిమ్మల్ని కాపాడుతాను, ఏ శత్రువు బెదురు మీకు ఉండదానంటే అలాగే చెప్తామయ్యా. మాకు మాత్రం ఇష్టాలు ఉండవేది, మాకు మాత్రం ఎగడాలు వద్దేది, మాకు మాత్రం దూకడాలు వద్దేది అని ఏం చేశారు, ఆయన కాదనుకొని దూకడం మొదలైంది. బాగా దూకుతున్నాడు కదా అని శత్రువు చేశాడు.
అంతే వేసాడు, వల వేసాడు. ఏం వేసాడమ్మా? వల వేసేసాడు. ఆ వలలో చెక్కబడ్డాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? శుభ్రంగా కుమ్మేసాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఒరే ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం? తప్పిపోయిన కుమారుడికి ఎలాగైతే బుద్ధి వచ్చిందో అలాగే ఇప్పుడు వీళ్ళందరికీ బుద్ధి వచ్చి అంటున్నారు, రే మరలిపోదాం అంటున్నారు. ఎందుకు ఈ కోపాలు? ఓన్లే కొడితే లేదు, తండ్రే కదా, తల్లే కదా, మాట అంటే అంటది. ఏ మాట అంటే పెడుతుంది కదా. అభిప్రాయం ఎలాంటిది? ఒకటి పీకినా ఏమా ముద్దే అంటారు. నాన్న ఒకటి పీకినా ఏం చేస్తాడు? మళ్ళీ కొమ్ము నుండి రాస్తాడు. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు ఏమని ఇచ్చిందనంటే, ఇందాక మనం చదివిన ఆ 14వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం కానీ, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చి వేసెను. తెలుసా సంగతి? బాగా తెలుసు. ఏం చేస్తాడంటే చీల్చేస్తాడని కూడా తెలుసు. ఆయనే మనలను, ఎంత మంచి మాట. ఏదైనా చూడండి, బాధ వస్తేనే తప్ప బోధ తెలియదు. ఎవరం అవుతేనే కానీ, అదే సవరం అవుతేనే కానీ ఎవరో తెలియదు అన్నట్టుగా మరి చూసారు ఎలా వచ్చిందో. అందుకే ఇప్పుడు మనం ఎవరిని పట్టుకొని ఉండాలి? ఇప్పుడు దేవుని పట్టుకో. నీకు ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఆయుష్ ఇచ్చేది ఆయనే, నీకు ఆహారం ఇచ్చేది ఆయనే, నీ కుటుంబాన్ని ఇచ్చేది ఆయనే, నీ కుటుంబాన్ని కాపాడేది ఆయనే, నేను అన్ని వేళలా వృద్ధి చేసేది అన్ని ఆయనే. అలాంటి ఆయన వదిలిపెట్టి ఎక్కడెక్కడికో తిరిగితే ఏమవుతా? చివరికి దొరికిపోతావు. దొరికేవాడు మొత్తం లాగేస్తాడు, పిండేస్తాడు. వాడు శత్రువు ఏం చేస్తాడు? పిండేస్తాడు. అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చి, ఒరే కొట్టాడు నాన్న, వెళ్ళిపోదాం, ఆయనే మనల్ని ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు అని. ఇశ్రాయేలు ఎంత మంచి గుర్తు ఉంది. కానీ ఇందాక మనం చదువుని యోహాను సువార్తలో అయితే ఏం చేశారంట? ఒకసారి అందరూ పారిపోయారు. అప్పుడు కణవ జనాంగం ఉంది కదా, ఆ జనాంగంతో అంటే 12 మంది ఉండిపోయారు కదా. ఆ 12 మంది ఏమంటున్నాడు? బాబు మీరు కూడా వెళ్ళిపోతారా? చూడండి ఎంత మంచి మాట అంటాడు. మీరు రే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, మీరైనా ఉండండి రా బాబు, మీ కాలు పట్టుకుంటాను, మీ చేతులు పెట్టుకుంటాను, మీ గడ్డ పట్టుకుంటాను అన్నాడా? చూడండి ఏమన్నాడు? కాబట్టి అది కూడా మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం బాబు? నీవే ఎవరట? నిత్య జీవపు మాటల గలవాడు, విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో. సరే, ఇది తండ్రి దగ్గర మనం దేవుడి దగ్గర చెప్పవలసిన మాటలు. ఇది చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నిన్ను దాటి మేము ఏది పట్టుకోగలం, ఏది ఆలోచించగలం ప్రభువా అని నీలో నాలో ఆ నిర్ధారణ వచ్చేయాలి. ఏంటి అది అంటున్నాడు, మరి ఇంత గొప్ప గొప్ప మాటలు నాతో పలికారు కదా అన్నాడు. మరి ఎంతకాలం నేను మీతో ఉన్నాను, మీరు నన్ను ఎరగరా? అంటే మీరు నన్ను ఇంకా సరిగా, నేను ఎక్కడి నుండి వచ్చానో, నేను చెబుతున్న మాటలు ఎవరికి పంపిస్తే నేను ఇక్కడికి వచ్చాను ఇంకా మీకు అర్థం కాలేదా అని ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? భక్తుల్ని, అంటే అపోస్తుల్ని ఏం చేస్తున్నాడు ఆయన? అడుగుతున్నాడు. త్వరగా వెళ్ళిపోతాం మరలా పాఠంలోకి. అదిగోనండి మరలా పాఠంలోకి వెళ్ళిపోతే యోహాను సువార్త 14వ అధ్యాయము అంటున్నాడు అక్కడ. ప్రియులారా ఎన్నో వచ్చినండి? నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఏంటి చెప్పుచున్నాము. ఇప్పుడు కుమారులు ఎవరు కనపడుతున్నారంటే, అంటే 2 రూపాలు ఉన్నాయి వీళ్ళు. రూపాలేంటి? ఒకటే రూపం. మరి ఏంటి 2? నాలో నువ్వు తండ్రిని ఎందుకు చూడలేకపోతున్నావు? జాగ్రత్తగా వినండి. నాలో నువ్వు తండ్రిని ఎందుకు చూడలేకపోతున్నావు అని ఎవరిని అంటాడు? మళ్ళీ నిలదీసి శిష్యున్నే అడుగుతున్నాడు. మీకు అర్థమైందా?
ఇప్పుడు మనం ఉన్నామండి, మనం బ్రతుకుతున్నాం, తింటున్నాం, ఏంటి అన్నీ చేస్తాం. నీ అంతటి నువ్వే బ్రతికేస్తున్నావా? నేను ఎవరైనా బ్రతికిస్తున్నారా? అంటే నీ వెనకాతలు ఎవరున్నారు? అది ఎవరికి కనపరచాలి? ఎవరికి కనపరచాలి ఆ విషయాన్ని? అర్థమవుతుందా? ఇప్పుడు మనం తింటున్నామండి, బ్రతుకుతున్నామండి, మనంతటి మనమే బ్రతికేస్తున్నావా? మనంతటి మనమే తినేస్తున్నావా? లేక వెనకాతలు ఉంటే మనల్ని నడిపిస్తుంది, పోషిస్తుంది ఒకరు ఉన్నారా లేరా? ఉన్నారా లేదా? అప్పుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు పేతురైనా సీమోనైనా ఎవరైనా సరే భూమి మీదకి వచ్చారనంటే వారి వెనకాతలు ఎవరున్నారు? అది మీకు తెలుసు కదా. ఎవరికి తెలుసు ఆ విషయం? ఆ భక్తులకి. మరి నేను కూడా అంతే. మరి నేను మీ దగ్గరికి వచ్చానంటే నా అంతటా నేనే, బాగా అర్థమవుతుందా? నా అంతటా నేనే ఇక్కడికి రాలేదు, నన్ను పంపించిన వాడు నా తండ్రి. అంటే నా తండ్రి నాలో ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, మాట్లాడగలుగుతున్నాను. అయితే ఇప్పుడు మీకు అది అర్థం అవ్వాలి. మీరు రావడానికి మీ వెనకాతల తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడో అలాగే నేను నా రాకకి నా మాట వెనకాతలు కూడా ఎవరున్నారు? అదనమాట. అంటే చూడండి ఎంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడు. నన్ను చూచిన వాడు నా తండ్రిని నువ్వు చూడలేకపోతున్నావా అంటే నా వెనకాతలు ఉన్నది ఎవరు? నీ వెనకాతలు ఉన్నది కూడా ఎవరు? అదే కదా. ఇప్పుడు మనం ఉన్నాం, మనం అంతటి మనం వచ్చేసామా? ఏమో బయటకు వచ్చేసామా? మన వెనకాతలు ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారి ద్వారాగానే మనం ఇక్కడికి వచ్చాం. అంతే తప్ప నువ్వు అనుకుంటే నువ్వు వచ్చేలేదు. దీని వెనకాతలు ఏముంది? తండ్రి ప్రణాళిక, తండ్రి చిత్తము ఎంతో ఉంది. సరే, ఎంత డీప్ గా మాట్లాడుతున్నాడు. ఎంత లోతైన విషయాలు వారికి చెప్పకపోతే రేపు సమాజంలో మరి వీళ్ళు ఎలాగ ప్రకటనలు చేయగలరు? ఎలాగ ఈ రాజ్య సువార్తను ముందుకు తీసుకెళ్ళగలరు? ఏదో పైన మాటలు చెప్తే కాదండి. అందుకే పిల్లల వారికి ఎంత చూడండి, దేవుడు ఎంత చక్కటి వాక్య ఉపదేశాన్ని వారికి బోధిస్తున్నాడు. అందుకే నన్ను చూచిన వాడు నా తండ్రి చూడలేకపోతున్నావా? నా మాటలు నా అంతటి నేనే ఏది మాటలాడను అంటే ఇప్పుడు చూడండి, కిందకు వచ్చిన తర్వాత ఆ రూపాన్ని చూపించేస్తాడు. చూడండి, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. చూడండి, తండ్రి నా యందు నివసించు అదిగోనే తన క్రియను చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఎవరిలో ఉండి? అర్థమవుతుందా? ఇప్పుడు చేసిన క్రియలన్నీ ఎవరి అంట? నాయ కాదంట. నాయ అంటలేదు. అంటే ఇప్పుడు తండ్రిని చూపిస్తున్నాడు. మరి ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. ఎలాగా? ఆయన చేసిన క్రియలు, ఆయన పని విధానం, ఆయన రూపం అంటే ఏది? ఇదే. ఆయన రూపం ఏది? ఆయన స్వరూపం ఏది? ఇదే. ఆయన క్రియలే రూపం. మరి ఆయన క్రియలో ఎక్కడైనా డాగుందా? ఆయన క్రియలో ఎక్కడైనా వ్యత్యాసం ఉందా? ఆయన క్రియలో ఎక్కడైనా మచ్చ కనబడుతుందా? ఇప్పుడు ఆయన రూపం ఏది? అదే. మచ్చ లేనిదే ఆయన రూపం. ఏంటి? అందుకే పౌలు గారు కూడా అదే మాట ఒక చోట అంటాడు. పిల్లరా, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏంటి? నేను ఎవరిని పోలి నడుస్తున్నాను? చదువు ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పిల్లరా ఏంటి? 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము. చాలు. ఇంకొక చోట ఏమంటాడు? క్రీస్తు నాయందు ఏం చేస్తున్నాడు? నివసించుచున్నాడు అన్నాడు. అంటే ఇక్కడ అర్థం చూడండి చాలా జాగ్రత్తగా. అంటే నేను క్రీస్తుని పోలి నడుచుచున్నానండి. ఎవరు నడుస్తున్నారు ఇప్పుడు? పౌలు నడుస్తున్నాడా? క్రీస్తు నడుస్తున్నాడా? పౌలు కాదు. పౌలులో ఎవరిని చూపించుకుంటున్నాడు?
అదన్నమాట. ఇప్పుడు పౌలు కాదు కనబడాల్సింది, ఎవరు కనబడాలి? అందుకే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటే అర్థం ఏంటి? నేను కాదు. అక్కడ యేసుక్రీస్తు వారు కూడా అదే అంటున్నారు, నేను కాదు మీకు కనబడాల్సింది, నా తండ్రిని. చూడండి తండ్రిని ఎలా చూపిస్తున్నాడు, క్రియల్లో చూపిస్తున్నాడు, మాటల్లో చూపిస్తున్నాడు, నడకలో చూపిస్తున్నాడు. మరి నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, ఇదిగోనయ్యా ఈ క్రియ ఆయన అన్నాడు. ఏమని చేశాడు చివరికి? ఈ క్రియే ఎవరంట? ఇప్పుడు మన దేవుడు చూడాలని ఆశ ఏంటి? మరి ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఉంటాడు, ఎలా ఉంటాడు? అందుకే పేతురు రాసిన పత్రికలో మంచి మాట మనం చదువుతాం. ఏంటి ప్రియులారా, ఏంటి? పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. త్వరగా చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనలను పిలిచిన వారిని కూర్చిన, చూడండి, అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేసినందున దేవునిని గూర్చినట్టు, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఇక ఇవన్నీ ఎవరి పోలికి రంగానంటే ఇంకా ఎవరి పోలికిది? ఆయన పోలికే. ఎవరి పోలికిది అంతా? చూడండి ఎంత చక్కగా చెప్పేశాడు ఆయన. ఏంటి? తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా జీవమునకు భక్తికిని కావలసిన వాటినన్నిటిని చూసారా? అంటే నీకు కావలసిన భక్తి లక్షణాలు, భక్తి స్వరూపం అంతా ఎందులో చూపించేస్తున్నాడట? ఆయన గుణాతిశయములలోనే, ఆయన గుణాల్లోనే అన్ని చూపించేసి ఇంకేంటి కావాల్సిన పోలిక? ఇంకేం చూద్దాం మనం? చూపించవలసిందంతా చూపించేసేది. ఏంటది? ఆయన గుణమే, ఆయన స్వరూపం, ఆయన మాటే ప్రియులారా ఆయన స్వరూపం. అందుకే ప్రియులారా ఆయన అన్నాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి. తండ్రిని చూస్తున్నాం, కుమారుని చూస్తున్నాం, పరిశుద్ధాత్మని కూడా చూస్తున్నాం. ఎలాగా? వాక్యము ద్వారా. అందుకే పేతురు కూడా అంటాడు, ఆయనను మనం చూడకపోయినను ఆయనను మనము ప్రేమించుచున్నాం. మాట చూడండి. చివరిగా అయిపోయింది. ఏంటి? పేతురు రాసిన పత్రికలో మనము ఆయనను చూడకపోయినను మనం ఏం చేస్తున్నామంట? ఆయన్ని పేతురు రాసిన పత్రిక ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 8వ వచనం చూసారేంటి? మీరు ఆయనను చూడకపోయినా. మనం చూసామాయండి, ఏమన్నా చూసామా? నువ్వు కానీ నేను కానీ. కానీ ఏమంటున్నాడు ఆయన? మీరు ఆయనను చూడకపోయినా ఆయనను మనం ఏం చేస్తున్నామంట? ఎలా ప్రేమిస్తున్నాం? కనపడ్డాడనా? కాదు, ఆయన ఆజ్ఞలను బట్టే. అంటే ఇప్పుడు ఆయన చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావా? ఆయన తాగుతున్నావు. ఆయన వాక్యమే కదా ఆయన తాకినట్టు. ఏంటి? సరే, ఇదంతా కూడా ఆయన గుణ లక్షణాలే, ఆయన స్వరూపమే, ఆయన స్వభావమే. కాబట్టి పిల్లరా, ఆయన ప్రత్యేకముగా ఏమీ కనబడటం కాదు, ఇదే ఆయన రూపం, ఆయన పోలిక. అందుకే తన స్వరూపములో, ఎవరి స్వరూపం అంటే నీ స్వరూపం ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరి స్వరూపం కనబడాలి అంతే. అర్థమైందా? కానీ నువ్వేం చేస్తావు? ఇంకా నేను ఎవరు చూడాలి ఎంత విచిత్రం చూడాలి.
మనమే ఆయన స్వరూపం అంట, కానీ మనకు ఆ విషయం తెలియలేదు. అందుకే ఇంకా మనం ఏం చూడాలనుకుంటున్నాం చూసారా? అంటే మన పన్నే మనం పొడుచుకున్నట్టుగా మారిపోయాం. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని మనం అందరం విని ఉన్నాము. కాబట్టి కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్ముడు కుమారుని చూసినట్టు తండ్రిని మాకు కనపరచుమా అంటే ఇప్పుడు అన్నాడు, ఆయన నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, నన్ను ఎరిగిన వాడు నా తండ్రిని ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనం అందరము దేవుని ఎరిగిన వారిగా ఎవరు కుడి అడుగులకు చెదిరిపోకుండా ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలను దీవించగా